మ్యాడ్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అందుకే ఇప్పుడు మ్యాడ్ 2 కూడా చేసేశారు. ఇప్పుడు మూడో సినిమా కోసం కూడా ప్రయత్నాలు మొదలైపోయాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోనే మూడో సినిమా చేస్తున్నాడని, ఈసారి రవితేజ కోసం కథ సిద్ధం చేశారని టాలీవుడ్లో టాక్. అయితే అది నిజమేనట. కళ్యాణ్ రవితేజ కోసం ఓ కథ రెడీ చేశారట. కథ కూడా వినిపించేశారు కూడా. ఇది సూపర్ హీరో కథ. దానికి యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోడించారు. రవితేజ సూపర్ హీరోలాంటి కథని సెలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. ఈ మధ్య టాలీవుడ్లో సూపర్ హీరో కథలపై మోజు పెరిగింది. హనుమాన్ సినిమా కూడా అలాంటి సినిమానే. అది పెద్ద హిట్ అయ్యింది. తేజ సజ్జా చేస్తున్న మిరాయ్ కూడా సూపర్ హీరో టైపు కథే. ఇప్పుడు రవితేజ కూడా ఇదే జోనర్ పట్టుకున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది ముందస్తు ప్లాన్. కాకపోతే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రీ ప్రొడక్షన్కి చాలా సమయం పడుతుందని, ఆగస్టులోగా సినిమా పట్టాలెక్కడం కుదరని పనని తెలుస్తోంది. మేకింగ్కి కనీసం 10 నెలల సమయం పట్టినా 2026 చివర్లోగాని రవితేజ సినిమా విడుదల అవ్వదు. ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్నారు రవితేజ. ఆ సినిమా కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే నడుస్తోంది. వెంటనే అదే బ్యానర్లో మరో సినిమా ఫిక్సయ్యారన్నమాట. దీంతో పాటుగా అనార్కలి అనే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. దానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా 2026 సంక్రాంతికి రావొచ్చు.